దిస్ ఇస్ మాధవ్. హాయ్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడుతున్నారు ప్రమోషన్స్లో అనేసి. సో యాజ్ ఏ ప్రమోషన్స్లో భాగంగా మీరు కుమారి గారి ఫుడ్ స్టాల్కి వెళ్ళారు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది క్లోజ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ గాట్ రిజాల్వ్. సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్? అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇలా క్లోజ్ అయింది అని తెలియగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్స్ అండి, మేము అక్కడికి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే, ఇలాగ ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్ జరుగుతుంది, మన వల్ల కుదిరిన ఒక చిన్న ఇది మనం చేద్దాం అని వెళ్ళాం. దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ సడన్గా బాగా ఎక్కువ మంది వీడియోలు తీయడం మొదలుపెట్టారు. సడన్గా నేను ఆన్లైన్లో తిట్టడం మొదలుపెట్టారు. నేను అనుకున్నా సర్లే మనం మంచి చేయాలనుకున్నా మంచిగా జరుగుతుందా అనుకున్నా. ఇన్స్టెంట్లీ దే డిడ్ షట్ ఇట్ డౌన్. ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్. నేను కొంచెం మంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దగ్గర మాట్లాడించాం. మేము మంచి ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా ఎతకడం మొదలుపెట్టాము. ముందు కూడా మీరు రెస్పాండ్ అయ్యారు ఆల్టర్నేట్ ప్లేసెస్కి అని. అదే అంటే మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్తో మాట్లాడించామండి, కొంచెం ఏమైనా హెల్ప్ చేయమని. సీఎం గారే రెస్పాండ్ అయ్యి నేను వస్తానడం అనేది నిజంగానే హ్యూజ్ రెస్పెక్ట్ హిమ్ అది. అండ్ ఫర్ మీ నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే, ఐ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ వేర్ ఎవ్రీబడి వర్క్స్. మా నాన్నమ్మ ప్రిన్సిపల్, అమ్మమ్మ పనిచేశారు. షీ బ్రాట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అప్. మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు. మై సిస్టర్ లివ్స్ అలోన్. సో నేను వచ్చిన కుటుంబంలో లేడీస్ ఎప్పుడు పని చేసి ఆడవాళ్ళు, దే ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ పీపుల్. సో నాకు అలాంటి ఒక ఊరు నుంచి, ఒక గుడివాడ నుంచి వచ్చి, ఒక ఆర్థిక స్తోమత నుంచి వచ్చి ఆవిడ తానుగా ఒక బిజినెస్ పెట్టి నడిపించేటప్పుడు 11 ఏళ్ళకి ఇప్పుడు ఫేమస్ అయిందండి అది. సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు, అక్కడ 11 ఏళ్ళ నుంచి ఉందంట. సో ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ నైస్. ఐ ఫెల్ట్ ఇట్ ఐ షుడ్ సపోర్ట్ పీపుల్ లైక్ దాట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత అటెన్షన్ వచ్చిందనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అండి, అదే చూసాను మొన్న. హ్యాపీ అండి. ప్రొడ్యూసర్ ఎవరు? రాజేష్ గారా మీరా? రాజేష్ వర్ష గారు. మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే, రాజేష్ అన్న, నేనన్నా, అనిల్ గారు అన్న ఒకటే పెద్ద తేడా. రాజేష్ గారు, ఇప్పుడు ఆనంద్ గారు సినిమా ఇంతకు ముందుది అంత పెద్దగా నడవలేదు. ప్లస్ సందీప్ కిషన్ మీద కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కదా, మీకంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆనంద్ గారి సినిమా ఇంతకుముందు నడవలేదు అంటున్నారు కదా, మరి ఈ సినిమాకి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ కథలో ఏదో ప్రాబ్లం ఉండి ఆడలేదేమో, ఆయనలో మాత్రం టాలెంట్ ఉంది. ఆనంద్ గారు, మీరు ఎందుకంటే సూపర్ నేచురల్ ఎక్కువ, లేదంటే ఇది ఫ్యాంటసీనా సూపర్ నేచురల్ అండి? సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే ఎక్కువ అది కొంచెం టచ్ చేస్తుంటారు ఆ పాయింట్, ఎందుకని మీ సినిమాల్లో? లేదండి, నాకు యూజువల్లీ చిన్నప్పటి నుంచే లైఫ్ డెత్, మనం చనిపోయాక ఏమవుతుంది ఒక చిన్న క్యూరియాసిటీ అది చిన్నప్పటి నుంచే ఉంది. సో మనం చనిపోయాక ఎక్కడ వెళ్తున్నాం, ఏమైంది, మనకి పాస్ట్ లైఫ్ ఏంటి, సో దీని మీద చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సో నేను ఈవెన్ బిఫోర్ డిసైడింగ్ టు బీ అ డైరెక్టర్, మై ఇంట్రెస్ట్ వాజ్ ఆన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీస్. సో ఆ క్యూరియాసిటీ అనేది మనం ఎక్కువ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ చదవడం కానీ, దాని గురించి ఎక్కువ ఆర్టికల్స్, దానికి సంబంధించిన మూవీస్ చూడడం కానీ జరిగింది. సో అందువల్ల నాకు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఒక మ్యాటర్ అండి, ఈయన నాకు నరేషన్ టైగర్ ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కథ మొదలుపెట్టిన 3వ నిమిషం ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు, బాడీ పనిచేయదు, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంటుంది. ఆ పడిపోయినాడు బ్రెయిన్ మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది అన్నాడండి. ఓకేనా? సో ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూసిందే లేదు. సో మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి, మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది. బట్ చనిపోయిన వాడు ఏం ఫీల్ అవుతారు అనేది ఎక్కువ నాకు క్యూరియాసిటీ ఉండేది. యాక్చువల్లీ ఏమైనా తెలుసుకున్నారు ఏమైనా ఈ మధ్యలో? ఈ మధ్యలో ఏం జరగట్లేదండి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చిన్నప్పటి నుంచి, ఒక 2-3 ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నా ఆత్మ నా బాడీ నుంచి బయటకు వెళ్ళి నా బాడీని చూడడం, ఇలాంటి రకరకాలు జరిగింది. అది డ్రీమా, హాలిసినేషనా, లేదు అది ఏమంటారు, సోల్ జర్నీ అంటారు కదా. సో ఇలాంటి పర్సనల్ అయితే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్, అందువల్ల నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. రమణ మహర్షి గారు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టున్నారు మీ మీద? మేబీ.